హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ రైల్వే నుంచి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కి మనము ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. 15th of April 2024 నుంచి 14th of May 2024 లోపు. అండ్ అలానే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ కి పర్ మంత్ మనకి ఇక్కడ 21,700 రూపీస్ మనకి ఇనిషియల్ పే అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ టోటల్ 4,208 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్ కి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 1 by 1 రిమైనింగ్ డీటెయిల్స్ కవర్ చేద్దాము. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కేవలం ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 28 ఇయర్స్ ఫ్రెండ్స్. సో కోవిడ్ రిలాక్సేషన్స్ కూడా కలుపుకొని ఇక్కడైతే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నార్మల్గా అయితే 18 to 25 ఉండేది. కోవిడ్ వల్ల మనకి ఇంకొక 3 years వరకు మనకైతే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు 5 years. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years. జనరల్ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అదే ఓబీసీ అయినట్లయితే లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 6 years. ఎస్సీ ఎస్టీ అయినట్లయితే లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 8 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇనిషియల్ గా 500 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. వన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి 400 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ కి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినట్లయితే కేవలం 250 రూపీస్ ఫీజ్ అనేది పే చేస్తే సరిపోతుంది. ఈ 250 రూపీస్ కూడా మీకైతే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన మోడ్ ఫ్రెండ్స్. సో ఈ ఫీజు మనం ఆన్లైన్ మోడ్లోనే మనమైతే పే చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీజ్ పేమెంట్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ముందుగా అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో 10th క్లాస్ బేస్ లోనే మనకైతే ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 90 minutes టైం ఇస్తారు. 120 క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ అనేది ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ లో ఏ టాపిక్స్ కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్షన్ లో మనకి అథమెటిక్స్ సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఈ సెక్షన్ కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఈ సెక్షన్ లో మనకి 50 మార్క్స్ కి అయితే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే ముందుగా ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మేల్ క్యాండిడేట్స్ 1600 meters రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది 5 minutes 45 seconds లో. అండ్ లాంగ్ జంప్ మనకి 14 feet అనేది ఇక్కడ జంప్ చేయాలి. హై జంప్ 4 feet అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 800 meters రన్నింగ్ అనేది 3 minutes 40 seconds లో చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 9 feet చేయాలి. హై జంప్ 3 feet చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి సంబంధించి చూసినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఇక్కడ మేల్ అయినట్లయితే 165 centimeters హైట్ అనేది ఉండాలి. ఫీమేల్ అయినట్లయితే 157 centimeters అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే హైట్ 160 centimeters ఉండాలి మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ అయినట్లయితే 152 centimeters ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అన్ఎక్స్పాండెడ్ మనకి ఇక్కడ 80 centimeters అనేది ఇక్కడ చెస్ట్ అనేది ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 85 centimeters. అదే ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 76.2 centimeters అనేది అన్ఎక్స్పాండెడ్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 81.2
సెంటీమీటర్స్ అనేది ఇక్కడ విత్ ఎక్స్పాన్షన్ అడుగుతున్నారు. ఈ చెస్ట్ కొలతలు అనేవి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే వర్తిస్తాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అండ్ అలానే అప్లై చేసేటప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరపడతాయో వాటికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే అప్లై చేసేటప్పుడు కానీ లేదా ఫర్దర్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మీకైతే ఈ లిస్ట్ మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ లిస్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి కేవలం ఆన్లైన్ మోడ్ లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ లాంటివి ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మాత్రమే మీరు పేస్ట్ చేయండి తప్ప పాత ఫోటోగ్రాఫ్స్ మీరు ప్లేస్ చేయొద్దు. రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అంటే లాస్ట్ 6 months లో మీరు ఏవైతే తీర్చుకొని ఉన్నారో ఆ ఫోటో అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్ ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా పొరపాటున రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు టైప్ చేసేటప్పుడు మీ నేమ్ లో కానీ అడ్రస్ లో కానీ ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే అవి కరెక్ట్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడ అవకాశం కల్పించారు. సో కరెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే 250 రూపీస్ మీరైతే పే చేసి మీ అప్లికేషన్ ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 250 రూపీస్ అనేది మీకు రీఫండ్ చేయబడవు. ఈ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అప్లై చేసేటప్పుడే మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా అప్లై చేయడానికి ప్రయత్నించండి. సో ఈ మోడిఫికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అన్నట్లయితే మనకి 15th of May 2024 నుంచి 24th of May 2024 లోపు మాత్రమే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి మోడిఫై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. రికగ్నైజ్డ్ బోర్డ్ ద్వారాగా మీరు ఎలాంటి అడిషనల్ సర్టిఫికేట్స్ కానీ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ కానీ అవసరం లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు మీకైతే ఇక్కడ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 21,700 రూపీస్ బేసిక్ పే అనేది ఇనిషియల్ గా రావడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ B1 అనేది అడుగుతున్నారు. దట్ మీన్స్ రెగ్యులర్ గా మనకి కానిస్టేబుల్ క్యాడర్ కి సంబంధించి ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ కావాలో అవే మనకైతే ఇక్కడ అడుగుతున్నారు. లైక్ మీకు స్పెట్స్ అనేది ఉండకూడదు అండ్ అలానే హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. అండ్ ఇంతకు ముందు చెప్పిన ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మేల్ క్యాండిడేట్స్ కి టోటల్ 3,577 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ కి 631 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. టోటల్ 4,200 వరకు మనకైతే ఇక్కడ జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వాటి ద్వారాగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.